నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అందజేయాల్సిన సాయంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఒకటే సార్ ఇల్లు. కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. ఎట్టున్నావు? పుట్టుకో. నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత, అమ్మమ్మ తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. అర్థం చేసుకుంటా మేనరికమా? మేనరికం సార్. మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అదే జరుగుతాయి. సరే మంచిదా? ఓకే అమ్మా. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీతో టీడీపీ కలిసి పోటీ చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఆయన పర్యటించి ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ 43 ఏళ్లుగా రాష్ట్రంలో కార్యకర్తలు నేటికి పార్టీని జెండాను మోస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామాల్లో తానే స్వయంగా పర్యటిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే పెంచిందని, చెప్పిన మాట ప్రకారం పెన్షన్ 4000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. బటన్లు నొక్కామంటూ కొందరు చెప్పుకుంటున్నారంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. వాళ్ళు ఇచ్చిన బటన్లు అన్ని తాను ఇచ్చే పెన్షన్తో సమానమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినంత పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని తెలిపారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000
కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. తెదేపాలో కార్యకర్తలకే అగ్రతాంబూలమని, తరువాతే ఎవరైనా అని పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. అనకాపల్లి అచ్యుతాపురం మధ్య 243 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపిక చేసిన 400 మంది కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖాముఖిలో వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ కార్యకర్తలను సత్కరించారు. కార్యకర్తల సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టామని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మే నెలలో కడపలో మహానాడు ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో కార్యకర్తలు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. తెదేపాకు కంచుకోట అయిన యలమంచిలిని పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన ఐక్యంగా పనిచేసి గెలిపించామని, అయితే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. తెదేపా సర్పంచ్లకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందర నేను ఉంచుంటున్నా. అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు. ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని. మొన్న ఢిల్లీకి వెళ్ళా, ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు, మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా. వాళ్ళందరూ అడిగారు, మేము 5 లక్షల సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం, 1 కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పి, అది మా రక్తంలో ఉంది స్వామి. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి 2 సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా, కమిటీలు వేయాలా, పని చేయాలని మాకు నరనరాలు ఎక్కిచ్చారు. మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం, సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్. అది మా పార్టీ, తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ.
మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫీనిక్స్ లోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ లో తెలుగు నూతన సంవత్సర విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఏర్పాటు చేశారు. తెలుగు సంప్రదాయ ఆచార వ్యవహారాలకు ప్రతీకగా తెలుగు నూతన సంవత్సర వేడుకలు నిలిచాయి. ఈ వేడుకల్లో ప్రజలకు విశేష సేవలందించిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషి, అంకిత భావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధానమంత్రి సత్కరించారు. 4 దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ వేలాది మంది దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన సేవలను గుర్తించిన మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం గూడారు జగదీష్ ను విశ్వ వైద్య దివ్యాంగ బంధు అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానమంత్రి పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజా సేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మహేంద్ర గోండియా, మారిషస్ లో భారత హై కమిషన్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరాగాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబిని ఆచార్య, మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. Minister Dr. Sri Naveen Chandra Ramgulam garu. I would also like to invite Honorable Sri Lakshmana Rajpancha garu to please join us on stage. Dr. Jagadish Gudaru's 40-year career is a remarkable testament to his dedication in improving the lives of differently able individuals across India. As Director of Orthopedics at BIRRD Trust Hospital, TTD, he spearheaded nationwide free polio surgical and screening camps extending from Kashmir to Kanyakumari. His efforts have restored hope and mobility to countless people, exemplified by his performance of over 183,000 orthopedic surgeries. And I would like to request our Honorable Prime Minister Garu to launch some culinary books, dictionary and panchanga which have been offered by Dr. Jagadish Gudaru Garu. రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు మచిలీపట్నం 47వ డివిజన్ ఈడేపల్లిలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నామని, దివ్యాంగులకు 6,000, 100% వైకల్యం కలిగిన వారికి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల మందికి ప్రతి నెల 2,700 కోట్లను పెన్షన్ల రూపంలో అందిస్తున్నామని, ఏటా పెన్షన్ల కోసమే ఏకంగా 30,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందనడానికి పెన్షన్ల పంపిణీయే నిదర్శనమన్నారు. అలాట్ చేశారు. తర్వాత మీకు ఏమైనా ఇల్లు స్థలం ఇస్తారా? ఇళ్ల స్థలం ఇస్తాను సంతకం పెట్టారా మీరు ఏమన్నా? కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు అందిస్తాం. ఆ పెన్షన్లు కూడా 1,000 రూపాయలు పెంచి అందిస్తామని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారం, అలాగే కిడ్నీ బాధితులకు కానీ క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని, వికలాంగులకు 6,000 ఇస్తామని, 100% బెడ్ రిడన్ అయిపోతే వాళ్ళకి సహాయకులు కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూలై 1వ తారీఖు అంటే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖున పెంచిన పెన్షన్ అందించినటువంటి ఘనత ఒక్క ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అందులో భాగంగానే మన ఈడేపల్లిలో కిడ్నీ
బాధితులుగా ఉన్నటువంటి ఉయ్యూరు వీరభద్రరావుకి ఆల్రెడీ 2 నెలల క్రితమే అది శాంక్షన్ అయింది. అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆ కొత్త పెన్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ 2 నెలలు కూడా కలిపి 30,000 రూపాయలకి వారికి అందించడం జరిగింది. ఇది ఎంత మంచి ప్రభుత్వం అనే దానికి ఇదే ఒక నిదర్శన. అలాగే ఒక 3 వితంతువులు చనిపోయిన వారికి కూడా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మిగతావి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అవి కూడా నెక్స్ట్ మంత్ ఇవ్వడానికి ఇవ్వడానికి కూడా కార్యాచరణ తయారు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో అర్హులందరూ కూడా పరిశీలన చేసుకుని వాటిని అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు దాదాపు 63,27,116 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి నెల 2,722 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపేణా అందించడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఎందుకనంటే వితంతువులు, వికలాంగులు, అలాగే భర్త చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, వృద్ధులకి పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా మొదటి తారీఖున తెల్లవారుజాము నుంచి ఇమ్మని అందించడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు 70% డిస్బర్స్మెంట్ అయిపోయింది. సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నరసరావుపేటలో సందడి చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తొలిపాటను నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రేక్షకులకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లాలో తొలి సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయన. పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను. కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. ఇప్పటికే భాషాపరమైన వైరుధ్యాలు ఉండగా సీట్ల పరమైన అసమానతలు దేశానికి మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో వల్లన్రెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన డీలిమిటేషన్ అంశంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళా వక్తల రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన వలన దేశంలో ప్రాంతాల మధ్య అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఏవి దక్షిణ భారత రాజకీయ వేదికల్లో కనిపించకపోవడం దురదృష్టకరమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ డీలిమిటేషన్ పై పోరాటంలో కలిసి ముందుకు నడుస్తున్నాయని, కానీ వైసీపీ, టీడీపీ, జేఎస్పీలు పార్టీలు ఈ సమస్యపై బీజేపీకి ఎదురు వెళ్లే సాహసం చేయలేకపోతున్నాయని ఆయన మండిపడ్డారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డీలిమిటేషన్ మీద, అంటే నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఇది చాలా క్రూషియల్ మీటింగ్. భారతదేశపు భవిష్యత్తును
నిర్ణయించే ఒక అంశం ఈ నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం. ఆల్రెడీ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా వాజ్పేయి గారి గవర్నమెంటు 2001లో చేసినటువంటి ఆ ఫ్రీజ్ అనేది 2026కు తొలగిపోతుంది. అంతకుముందు ఇందిరాగాంధీ గారు 1976లో ఆవిడ 20 సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేయడం జరిగింది సంఖ్యను. తర్వాత వాజ్పేయి గారు మరొక 20 సంవత్సరాల పాటు 24 రాజ్యాంగ ద్వారా ఫ్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి దాదాపు 53 సంవత్సరాలుగా ఆ 543 లోక్సభ సభ్యుల సంఖ్య అలాగే ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ 84వ రాజ్యాంగ సవరణ ఫ్రీజ్ వచ్చేసి 2026కు అయిపోతుంది. రెండవది, ఆల్రెడీ భారత పార్లమెంటు కొత్త భవనంలో సంఖ్య కూడా పెంచడం జరిగింది, సీట్ల సంఖ్య 888. మూడవది, మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయింది. కాబట్టి మహిళలకు కూడా 1/3 రిజర్వేషన్స్ ఇవ్వాలి. కాబట్టి ఓ దిక్కు పార్లమెంటులో ఆ యొక్క సీటింగ్ కెపాసిటీ పెరిగింది. రెండవది, మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది. మూడవది వచ్చేసి ఆల్రెడీ ఆ సీలింగ్ ఫ్రీజ్ అనేది టైం అయిపోతుంది 2026కు. నాలుగవది, సెన్సెస్ కూడా 2011 తర్వాత ఎంతవరకు సెన్సెస్ చేయలే, 2021లో చేయాల్సింది కోవిడ్ వలన చేయలేదు, కాబట్టి అది కూడా చేయాలి. ఈ నేపథ్యంలో రేపు చూస్తే ఖచ్చితంగా భారత ప్రభుత్వము ఈ యొక్క నియోజకవర్గాల సంఖ్య ఖచ్చితంగా పెంచుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేల సంఖ్య కూడా. ప్రధానమైన సమస్య ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించి లోక్సభ సభ్యుల సంఖ్య, రాజ్యసభ సభ్యుల సంఖ్య కానీ సమస్య వస్తుంది. ఇప్పుడు ఆ పెంచేది దానికి టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇంతవరకు రాకపోవచ్చు, కానీ ఏ విధంగా ఉంటాయి? మనము భారత రాజ్యాంగంలో 81వ ఆర్టికల్ ప్రకారం అయితే రాష్ట్రాల జనాభా పరంగా సంఖ్య పెంచాలి. ఆ పరంగా పెంచితే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే జనాభాను కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేయనటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ సభ్యుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాన్ని సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ప్రపోర్షనేట్గా ఇక్కడ పెరగదు. ఇది దేశ సమైక్యతకు, సమగ్రతకు, సమాఖ్య వ్యవస్థకు విచ్ఛిన్నకరమవుతుంది. ఇది ఒక యాంగిల్ ఆలోచించాలి. తాజా జనాభా లెక్కలను ఆసరాగా చేసుకుని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కానీ ఇందులో కూడా తమ రాజకీయ స్వార్థ ఎజెండానే ఈరోజు ఇమిడి ఉంది. ప్రత్యేకించి తమకు బలము లేనటువంటి, ఇష్టం లేని రాష్ట్రాల మీద వివక్షతతో వాటి సీట్లని కుదించడం అనేది బీజేపీ యొక్క లక్ష్యం. దానికి జనాభాని అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు. జనాభా ప్రాతిపదిక అన్నప్పుడు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, ఈశాన్య భారతదేశంలో రాష్ట్రాలు కావచ్చు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కావచ్చు, సంఖ్య చాలా తగ్గిపోతుంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలియక చేయట్లేదు, కావాలని తన బలాన్ని హిందీ రాష్ట్రాల్లో పెంచుకొని తమ బలహీనంగా ఉండే రాష్ట్రాల్లో మాత్రం సంఖ్య కుదించేయాలి. ఇది వాళ్ళ యొక్క దురుద్దేశం. దీని మీద అటు తమిళనాడు అవ్వచ్చు, మిగిలిన అనేక రాష్ట్రాలు ఇటీవల కాలంలో ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు, నాయకులు అందరూ కూడా సమావేశం అయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు. అమిత్ షా గారు మాత్రం మీకు తమిళనాడులో సీట్ల సంఖ్య తగ్గదన్నారు. సంఖ్య కాదు, రేపు పెరిగేటువంటి సీట్లలో నిష్పత్తి తగ్గిపోతుంది. దీన్ని మాత్రం మభ్యపరుస్తూ ఉన్నారు. మరి దీని మీద అందుకనే ప్రజలు, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మరింతగా గళం విప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేన ఒక ప్రాంతీయ పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హక్కుల్ని కాపాడటం కోసం పుట్టామన్న పార్టీలుగా చెప్పుకుంటూ వాళ్ళు కేంద్రానికి వత్తాసన ఇవ్వటం అంటే ఇది ఆత్మహత్యా సదృశ్యమవుతుంది. వైసీపీ లేఖలు రాయటం కాదు, బీజేపీ చేస్తున్న కుట్ర మీద గట్టిగా తమ వాణిని వినిపించాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని 47వ డివిజన్లో ఉన్న మున్సిపల్ స్కూల్ ని ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. స్కూల్లో ఉన్న సదుపాయాలు, మిడ్ డే మీల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా సమయం గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, నో బ్యాగ్ డే ప్రకటించి ప్రతి శనివారం కూడా మోరల్ ఎడ్యుకేషన్, క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ లాంటి వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానంలో
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు చాలా ఒక నూతన విధానానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి ఈరోజు మన ఈడేపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫుడ్ కానీ బుక్స్ కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎందుకంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో విద్యా విధానాల్లో చాలా అస్తవ్యస్తం చేశారు. ముఖ్యంగా ఎయిడెడ్ స్కూల్స్ని మరి ఆ రోజున బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేయడం వల్ల చాలా స్కూల్స్ మూతపడిపోయినాయి. రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో టీడీపీ నేత మడితాటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు రంజిత్ రాయల్ ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం నందు చిన్నారుల మధ్య మష్రూమ్ బి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆసన్లతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి పిల్లలకు పంచిపెట్టారు. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న పిల్లలకు సీలింగ్ ఫ్యాన్ తో పాటు కుర్చీలు ప్లేట్లను అంగన్వాడీ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ రాయల్ మాట్లాడుతూ తమ అభిమాని నాయకుడు జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవటం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. టీడీపీ నాయకులు ప్రజాసేవకుడు మడితాటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను మా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. అక్కడ ఫోటో పట్టుకోవాలి. ఫోటో హామీల అమలు గురించి ప్రజల దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా నిర్వహించిన P4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ P4 ప్రారంభ కార్యక్రమంలో బీసీల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పట్ల చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపేనని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. ఇవాళ మాయ మాటలతో బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న భావజాలాన్ని, బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి విషయాల్ని మరొకసారి నిన్న బయటకు వచ్చింది. ఆ పూటకే ఆలోచిస్తారు బీసీలు అనేటువంటి మాట చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటిది. బీసీలను దగా చేసినటువంటి పార్టీ, బీసీలను మోసగించినటువంటి పార్టీ, బీసీలు మా వెన్నెముకని చెప్పి బీసీలను కేవలం కుల వృత్తులకే పరిమితం చెయ్యాలనుకున్నటువంటి పార్టీ, ఆ కుల వృత్తులు అంతరించిపోతున్న ప్రత్యామ్నాయ జీవనాన్ని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో బీసీ కుటుంబాల్లో చేయూత, చేదోడు, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, దాంతో పాటుగా వారికి కావలసినటువంటి పిల్లల చదువులకు సంబంధించిన అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్య కానీ ఇవన్నీ అందించినటువంటిది. అన్నిటికంటే 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి తీరు, 33 లక్షల ఇళ్ల పట్టాలు. ప్రతి వ్యక్తి కూడా తనకు ఒక గూడు కావాలని కోరుకుంటాడు. ఆ గూడుని అందించడానికి ఆయన చేసిన ప్రయత్నం అది కదా బీసీల ఆత్మగౌరవ రక్షణ అంటే. బీసీల ఆత్మగౌరవ రక్షణ అంటే ఏ రోజు ఏ బీసీ నాయకుడు, ఏ బీసీ వ్యక్తి ఈ పథకాలు పొందడానికి ఏ నాయకుడి దగ్గరికి వెళ్లి చేయలేదు. ఆత్మగౌరవాన్ని తగ్గించుకోలేదు. ఈ ప్రభుత్వం నాది, జగనన్న నావాడు, జగనన్న నా కోసం చేస్తాడని నమ్మారు. జగనన్న చేశాడు. కానీ నిజాన్ని ఒక అబద్ధం 6 రూపాల్లో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన విషం జిమ్మి రోజు అసత్యాలు ప్రచారం చేసి ఒకరికి 6 సాక్షులై, ఒక వ్యక్తి అబద్ధం చెప్తుంటే దానికి సాక్షులుగా
4 పత్రికలు, 4 టీవీ ఛానళ్లు, ఇంకొక 2 రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చి పేదవాడి వెన్ను విరిచారు, పేదవాడి నడ్డి విరిచారు. పేదవాడు నిలబడి నడవాలనేటువంటి ఆ తీవ్ర కాంక్ష నుంచి పేదవాడిని దగా చేశారు అనేటువంటిది స్పష్టమైన అంశంగా P4 అనేటువంటిది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. దానికి ఇంకొక పేరు పెట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గంగానగర్ నుంచి రామగుండం బి పవర్ హౌస్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ప్రమాదాలను అరికట్టాలని సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు డిమాండ్ చేశారు. గోదావరి ఖని జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద బూడిద ట్యాంకర్ బోల్తా పడగా సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, భారీ వాహనాలు పడిపోతూ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా హెచ్కేఆర్ కంపెనీ అధికారులు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఇందారం వరకు 4 లైన్ల రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పనులు ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇందారం వరకు అవసరం ఉన్నటువంటి ప్రాంతాలలో ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగింది. కానీ గోదావరి ఖని కార్పొరేషన్ పరిస్థితికి వచ్చినట్టయితే ప్రధానంగా రామగుండం ఎంఆర్ఓ ఆఫీసు నుంచి గంగానగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని ఆనాటి ఎమ్మెల్యే గారు సోమవారం సత్యనారాయణ గారు ప్రయత్నించడం అనేది జరిగింది. కానీ ఆ రోజు ఆ కార్యక్రమానికి గోదావరి ఖనిలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలు కూడా స్పందించకపోవడం మూలంగా ఆ వర్క్ కావడం అని లేదు. ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గంగానగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ముగించడం అనేది జరిగింది. కానీ ఇప్పటికైనా కూడా ఆనాటి నుంచి ఈ జీఎం ఆఫీస్ మూలమాలుగు వరకు కాడ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కావడం అనేది జరిగింది. అనేక మంది చనిపోయి యాక్సిడెంట్ కూడా కావడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారులు కానీ ఏమాత్రం కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఫ్లైఓవర్ లేక ఈ జీఎం ఆఫీస్ కార్నర్ దగ్గర అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే హెచ్కేఆర్ కంపెనీ కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి గంగానగర్ నుండి ఇక్కడ కవిత థియేటర్ వరకు, అదేవిధంగా ఎన్టీపీసీ నుండి రామగుండం బీపవర్ టర్నింగ్ వరకు ఫ్లైఓవర్లు నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా చాలాసార్లు నిరసన వ్యక్తం చేసినాం. అయినప్పటికీ అధికారులకు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులకు కానీ చెవి మీద పేను వారినట్టు కూడా కాకపోవడము, చీమగుట్టుడైనా కాకపోవడము చాలా విచారాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రమాదాలను నివారించాలంటే గంగానగర్ నుంచి బీపవర్ రోడ్ వరకు వెంటనే ఫ్లైఓవర్లు నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అధికారులను ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తాము. నడకుదిటి నరసింహారావు అనే బ్రాండ్ ఇమేజ్ ను ఎన్ని తరాలైనా మచిలీపట్నం ప్రజలు మర్చిపోలేరని, వారి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు గారి 4వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తో కలిసి నరసింహారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరోనా బారిన పడినప్పటికీ ఆయనలో ఉన్న ధైర్యం చూసి మాకే ఆశ్చర్యం కలిగిందని, తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తారని నమ్మినప్పటికీ తిరిగి రాని లోకాలకు చేరుకున్నారని, రాజకీయాల్లో నడకుదిటి నరసింహారావు అంటే అజాత శత్రువు అన్నారు. 2021 ఏప్రిల్ 2వ తారీఖున మనందరి నుంచి దూరం అయినటువంటి రోజు. మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం ఆయన స్మరించుకుంటూ, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా మరి ఆయనతో పాటు చాలా అవినాభావ సంబంధాలు కలిగి ఉండి రాజకీయాలకు అతీతంగా కూడా చాలామంది
ఆయనకి నివాళి అర్పించడానికి రావడం, వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వారి గురించి చాలా విషయాలు మీకు చెప్పారు. సిరివల్లంకలో మా మేనత్త గారిని అక్కడ ఇవ్వడం, మరి వారు కూడా అక్కడ పుట్టడం, మా తాతగారి చిన్నతనంలోనే అందరూ తీసుకురావడం, వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే చదువుకోవడం, బంధంలోనే అది మొత్తం ఉండడం, తర్వాత మా నాన్నగారు ఇద్దరు కలిసి మన రాష్ట్రంలోనే కాకుండా వ్యాపార రంగంలో చాలా విస్తృతంగా అటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఒడిశాకు కానీ పెద్ద ఎత్తున మరి ఆ రోజున మన నష్టపట్టి నుంచే ఇండస్ట్రీని డెవలప్ చేయడం. వెంగళరావు గారు కూడా అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా మరి ఆ రోజున మా యూనిట్కి విజిట్ చేయడానికి కూడా రావడం జరిగింది. మరి అటువంటి దాంట్లోంచి రాజకీయాల్లోకి అప్పుడు కొన్ని వందల మంది వర్క్షాప్లో వర్క్ చేసేవాళ్ళు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎదురు దెబ్బలు తగినా లెక్క చేయకుండా అంచెలంచెలుగా, ఎందుకంటే చిన్నతనం నుంచి నేను చూశాను ఆయన కౌన్సిలర్గా పోటీ, అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అనేక మందికి మరి వచ్చిన వాళ్ళకి కాదనకుండా సర్వీస్ చేయటం, తర్వాత కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత టౌన్ పార్టీ అధ్యక్షులుగా మరి గెలుపొందడం, టౌన్ పార్టీ అధ్యక్షుల తర్వాత 87లో కౌన్సిలర్గా పోటీ చేస్తే 89లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడం. ఎందుకంటే చంద్రబాబు ఆనాడు ఇంటి రామారావు గారు గుర్తించి ఇవ్వడం, అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. అయినా కూడా లెక్క చేయకుండా మరి ఆ రోజు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నా అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేస్తూ, ఎందుకంటే ఇవాళ మనకి ఫోన్లు వచ్చినాయి, ఈరోజు మనకి మోటార్ సైకిల్ వచ్చి రహదారులు వచ్చినాయి. కానీ ఆ సమయంలో రహదారులు కూడా లేవు, పడవలు కూడా దాటి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి రోజుల నుంచి పార్టీని అన్ని గ్రామాల్లో కూడా బలోపేతం చేసుకుంటూ ఒక నిర్మాణాత్మకంగా మచిలీపట్నం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనకి చెప్పచ్చు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 నెలల్లో జరిగిన అభివృద్ధి కూటమి పాలనగా గుర్తించలేమని, కేవలం టీడీపీ ప్రభుత్వ పాలన అని అన్నారు. 2024-25 సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేయాలనుకున్న రెడ్ బుక్ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. 10 నెలల్లో కేవలం జగన్ పై నిందలు వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కాలం గడిపిందన్నారు. 24-25 బడ్జెట్ కానీ, నవంబర్లో నిర్వహించిన ఓటాన్ బడ్జెట్ లో గానీ కేటాయించిన బడ్జెట్ ను ఇప్పటి వరకు ఎక్కడా ఖర్చు పెట్టలేదని, సూపర్ 6 అమలు చేయలేదన్నారు. బీజేపీ జనసేనతో ఏర్పడిన ప్రభుత్వం టీడీపీకి గైడ్ చేస్తారన్న ఆలోచనలతో ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారని, కానీ వారు ప్రజల ఆశలు వమ్ము చేశారన్నారు. కూటమి ప్రభుత్వం 10 నెలలు పూర్తిగా వచ్చింది. దీన్ని కూటమి ప్రభుత్వంగా మనం గుర్తించలేము. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు కూడా రాజ్యం వెళ్తుంది. అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిన ప్రతి ఒక్క హామీకైతేనేమి, ఇక్కడ ఈ 10 నెలల కాలంలో జరుగుతున్న అరాచకాలకు, అన్యాయాలకు, రాజకీయ హత్యలకు అన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆశించినాడో, ఏవైతే చేయాలనుకున్నాడో, ఎందుకనో 2024-25 మధ్యలో పూర్తి స్థాయిలో ఆయన అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అంటే ఇది రెడ్ బుక్ ప్రభావం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 10 నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, గడచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పైన నిందలేస్తూ అనునిత్యం ప్రతిరోజు ఏదో ఒక అంశం
ఇక్కడ వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. ఈ గడిచిన 10 నెలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కనపడకుండా పోయింది. ఇచ్చిన హామీలు ఒక పక్క నెరవేర్చలేదు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితులు లేవు. బడ్జెట్ 24-25లో ప్రవేశపెట్టిన బడ్జెట్, అది ఓటాన్ అకౌంట్ కానివ్వండి, లేకుంటే ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో పెట్టిన బడ్జెట్ కానివ్వండి, ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఎంతసేపు మనం చూస్తే వ్యవస్థలను చక్కబెడుతున్నాను అనే ఒక పదం వాడుకుంటూ కాలయాపన చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో ఏవైతే సూపర్ 6 అనే హామీలు ఇచ్చామో అవి ఎక్కడ అమలు జరిపిన పరిస్థితులు లేవు. ప్రజలు ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మీద విశ్వాసం లేకున్నా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీనో లేకుంటే జనసేన పైన అంతో ఇంతో విశ్వాసంతో వీళ్ళైనా చంద్రబాబు నాయుడు గారిని గైడ్ చేస్తారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అనే ఒక ఆలోచనతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.